నేపాల్లో నేను ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నానండి. బ్రదర్ విలేజ్ కా నామ్ క్యా? హంసధామ్. హంసధామ్. అదే రాముడు సెలక్షన్స్కి వెళ్తాడు కదా, సీతాదేవి అదే సీతాదేవి వాళ్ళ నాన్న పోటీ పెడతాడు, మీరు ఈ పోటీలో గెలిస్తే మా అమ్మాయిని వివాహం ఆడొచ్చని జనక మహారాజు అంటాడు. అప్పుడు ఏంటంటే మన రాముడు ఆ బాణం తాడు కడతాడు. తాడు కట్టినప్పుడు ఆ తాడు ఏదైతే ఉందో కట్ అయిపోయిద్దంట. కట్ అయిపోయి ఆ బాణం విరిగిపోయి ఒక బాణం మొక్క వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోయిద్ది, ఇంకో బాణం మొక్క వచ్చేసి గాల్లోకి వెళ్ళిపోయిద్ది, ఇంకో బాణం మొక్క వచ్చేసి హంసధామ్. ఏది ఆ సీతాదేవి అక్కడ ఏదైతే సెలక్షన్స్ జరిగినాయో అక్కడ నుంచి 20 కిలోమీటర్ల అవతల వచ్చి పడిందంటే ఇంకో మొక్క, దాన్నే హంసధామ్ అంటున్నారు. ఆ ఊర్లో ఉన్నాను. ఈ మారుమూల ఊరు గురించి చెప్పడానికి ఇంత చెప్పాలా? ఈ ఊరు పెద్దగా అభివృద్ధి చెందలేదండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మెయిన్ సెంటర్లోనే ఈ విధంగా. కితనా భయ్యా హెయిర్ కట్? 50 రూపాయ నేపాలీ రూపాయ. ఓకే, 50 నేపాలీ రూపాయలే అంట, చాలా తక్కువ. సో మరి అది ఇంకా आपको कितना आता है एक दिन को? 1000 आता. ఓకే, 1000 నేపాలీ రూపాయలు వస్తాయంటండి రోజంతా కష్టపడితే. స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విధంగా అయితే ఉందండి నేపాల్లో. ధన్యవాద్ బాయ్. కహా ధనుష్ పాట్ కహా ఇదర్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటికే ఇది షార్ట్ వీడియో లెంత్ పెరిగింది కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ గుడి, అదే మొక్క ఇరిగిపడింది కదా బాను, అక్కడికి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో.